భద్రం नो అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో ఇక్కడ అవతరణిక ఉపనిషత్ అవతరణిక అంటే ఇంట్రొడక్షన్ అని చెప్పుకున్నాము. ఇది ఉపనిషత్ అనేది వేదం మధ్యలో వస్తూ ఉంది కాబట్టి పూర్వభాగానికి ఈ ఉపనిషత్ భాగానికి ఉండే సంబంధం చెప్పాల్సి ఉంటుంది. దాని సంబంధ భాష్యం అని. ఆ పూర్వభాగానికి ఈ ఉపనిషత్ భాగానికి ఉండే సంబంధం ఏంటి? సంబంధం అక్కడి నుంచి ఒక టాపిక్ డైవర్ట్ అవుతూ కొత్త టాపిక్ మొదలవుతుంది అని చెప్పడం. అంతవరకు కర్మలు ఉపాసనలు చెప్పినటువంటి ఆ శృతి, అదే శృతి కర్మలు ఉపాసనలు చెప్పినటువంటి శృతియే ఇక్కడ కర్మలు ఉపాసనలను అతిక్రమించి జ్ఞానాన్ని పరిచయం చేస్తా ఉంది అని చెప్పడం. అది మొట్టమొదట చూసాము. జ్ఞానాన్ని పరిచయం చేస్తా ఉంది కర్మలు ఉపాసనలకు అతీతంగా, అంటే వాటితో పాటుగా కాకుండా. ఒక రెండు చెప్పాము, మూడవది యాడ్ చేస్తున్నాము. అవి ఇవి అంత అని ఆ విధంగా వాటితో పాటుగా కాకుండా వాటికి విలక్షణంగా అని. కర్మ ఉపాసనలకు విలక్షణంగా. అయితే ఈ కర్మలు ఉపాసనలు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మలు సామాన్యంగా ప్రధానంగా కర్మల యందు ఆసక్తి, కర్మలు ఒక ఆసక్తిని కలిగిస్తాయి వ్యక్తికి. కర్మ ఫలాసక్తి ఉంటుంది. ఫలాసక్తి ద్వారా కర్మలాసక్తి, ఫలాసక్తి ద్వారా సాధనాసక్తి. ఏదైతే ఫలం మనకు పొందాలని ఉంటున్నామో ఆ ఫలం మీద కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఆ ఫలం యొక్క సాధన దాని మీద కూడా కోరికను కలిగిస్తుంది. ఆ సాధనను ఇష్టపడేలా చేస్తుంది. ఆ విధంగా అనేక ఫలాలు ఉండడం చేత, కర్మ ఫలాలు ఉండడం చేత అనేక కర్మలు బోధించబడుతున్నాయి. వాటి యందు ఒక ఆసక్తి ఏర్పడడం సహజం. అయితే ఆ కర్మ ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు కర్మఠ అనే పదంతో చెప్పబడతారు. కర్మఠులు, కర్మనిష్ట. కర్మనిష్ట అన్న ఒకటి. సో కర్మఠులు, కర్మనిష్ట కలిగినటువంటి వాడు ప్రతి ఫలాన్ని కర్మ ద్వారానే పొందుతాను అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉంటాడు. సహజంగా ఎవరైనా ఏ సాధననైనా గ్రహించిన వాళ్ళు ఆ సాధన ద్వారానే అన్ని ఫలాలు పొందాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఆ విధంగా కర్మఠుడికి కూడా కర్మ ద్వారానే సకలాన్ని పొందొచ్చు అనేటువంటి సో ఆ భావన నుంచి వైదొలగి కర్మలకు ఒక పరిధి ఉంది, ఒక పరిధి, ఒక లిమిట్, ఉంది. సో అంతకు మించి వాటికి అవకాశం లేదు. రైట్. అదేవిధంగా ఈ ప్రమాణ వ్యాపారం ఏదైతే ఉందో దానికి కూడా లిమిట్ ఉంది. ఆ తర్వాత చూస్తాం. కర్మలకు ఇక్కడ లిమిట్ ఉంది, అదేవిధంగా ఉపాసనలకు కూడా లిమిట్ ఉంది. ఆ లిమిట్ అంతా కూడా పూర్వకాండంలో చెప్పబడి ఉంది. తర్వాత ఉత్తరకాండంలో, ఈ జ్ఞానకాండంలో కర్మలు ఉపాసనలు పొందలేనటువంటి విషయాన్ని, జ్ఞానము ద్వారా మాత్రమే పొందేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తున్నాము అని. అది సంబంధం ఈ రెండింటికి. ఈ సంబంధం ఈ విధంగా చెప్పినప్పుడు ఎవడైతే కర్మయందు నిష్ఠ కలిగి ఉన్నాడో, కర్మయందు ఆసక్తి కలిగి ఉన్నాడో పూర్వమీమాంసకులు, వాళ్ళు ఈ విషయం చర్చకు వస్తున్నప్పుడు ఊరికే ఉండరు కదా. వాళ్ళ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్వపక్షాలు అంటారు. రైట్. వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. కర్మలు కాకుండా జ్ఞానం ఎందుకు? రైట్. కర్మల ద్వారా పొందలేనిది ఏముంది? అన్ని కర్మల ద్వారా పొందొచ్చు అని ఒక పూర్వపక్షం. లేదా సరే జ్ఞానం ఉంటే ఉండని, కర్మలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటే ఉండని, అది కర్మలకు సంబంధించని జ్ఞానం అయినప్పటికీ కూడా అధికారి మాత్రం కర్మీయ అధికారి అని మొదట పూర్వపక్షం చూసాం. ఆ తర్వాత దాన్ని అభ్యుపగమవాదం అని చెప్తున్నాం. అభ్యుపగమవాదం జ్ఞానం కేవల జ్ఞానంలో కూడా కర్మీయ అధికారి. ఆ తర్వాత కేవల జ్ఞానం అనేది లేనే లేదు, కర్మ అసంబంధి ఆత్మ విజ్ఞానం అనేది లేనే లేదు అని చెప్పడం. ఎలా చెప్తాము? కర్మ సంబంధి జ్ఞానము, ఈ ఆత్మజ్ఞానం కర్మ సంబంధియా, కర్మ సంబంధి కాదా? ఎలా నిర్ణయిస్తాము? అంటే ఉపనిషత్తుల ద్వారానే నిర్ణయించాలి, శాస్త్రం ద్వారానే నిర్ణయించాలి. ఉపనిషత్తులు అంటే శాస్త్రం, వేదం ద్వారానే నిర్ణయించాలి. ఎందుకంటే ఈ కర్మ విధానం చేస్తుంది వేదమే, ఈ జ్ఞానాన్ని పరిచయం చేస్తున్నటువంటిది వేదమే. కాబట్టి వేదం యొక్క తాత్పర్యం ఏంటి? ఈ వాక్యాల యొక్క తాత్పర్యం ఏంటి? కేవల కర్మను పరిచయం చేస్తున్నాయా శాస్త్రాలు మనకు, లేదా కర్మ జ్ఞాన సముచ్చయాన్ని పరిచయం చేస్తున్నాయా? ఏం తాత్పర్యం అనేది ఎలా తెలుస్తుంది మనకు? శాస్త్రాన్ని చూస్తున్నప్పుడే. దీన్నే వాక్య విచారం.
ఈ విధంగా వాక్య విచారం చేస్తున్నప్పుడు ఈ వాక్యాల తాత్పర్యం ఏమిటి అని తెలుస్తుంది. అందుకనే పూర్వపక్షి ఈ ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఏదైతే ఆరణ్యకంలో చెప్పబడి ఉందో, ఆరణ్యకంలో బృహతి సహస్ర లక్షణం అనే కర్మ చెప్పబడి ఉంది. ఆ కర్మ తర్వాత ఉపనిషత్తు ఆరంభం అవుతా ఉంది. ఆ కర్మలో కూడా ఆత్మ విషయక చర్చ వచ్చింది, వస్తుంది. ఈ సర్వం ఆత్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటున్నప్పుడు సంపూర్ణ బ్రహ్మాండమంతా బ్రహ్మస్వరూపమే అని చెప్తున్నప్పుడు, ఏ ఫలాలు ఎక్కడ ఎవరు ఎలా విధించినా, ఏ కర్మలకు ఏ ఫలాలు చెప్పినా కూడా అది ఉపాధి విశిష్ట ఆత్మయే అవ్వాలి. సోపాధిక బ్రహ్మయే, సగుణ బ్రహ్మయే అవ్వాలి. ఏ లోకాన్ని కర్మఫలంగా చెప్పినా అది సగుణ బ్రహ్మయే అవ్వాలి. రైట్. సో ఆ విధంగా ఉత్కృష్ట ఫలాన్ని చెప్తున్నప్పుడు ప్రాణమని, రైట్, హిరణ్య గర్భ అని ఇత్యాదులు బ్రహ్మస్వరూపాలే. అయితే సోపాధిక స్వరూపాలు అక్కడ కూడా వస్తాయి అవి. సో వాటిని తీసుకొని, రైట్, సో అక్కడ కూడా ఆత్మ సర్వాత్మ భావము, సర్వాత్మ భావము, ఈ మోక్షము, బ్రహ్మ, ఇవే ఫలంగా చెప్పబడి ఉన్నాయి ఏదైతే జ్ఞానంలో చెప్పబడుతా ఉందో. కాబట్టి కర్మ చేస్తున్నటువంటి వాడికి జ్ఞానంలో అధికారం. ఈ కర్మను జ్ఞానాన్ని ఏకకాలంలో చేయొచ్చు. ఇది కర్మ ద్వారా పొందొచ్చు, లేదా కర్మ జ్ఞాన సముచ్చయం ద్వారా పొందొచ్చు అని పూర్వపక్షం అది చూస్తున్నాం. అయితే అందులో అభ్యంతరం ఒక అభ్యంతరం పూర్వపక్షి మీద అభ్యంతరం, సిద్ధాంత పక్షం నుంచి. పూర్వపక్షము అంటే ఆపోనెంట్ అని, సిద్ధాంత పక్షము అంటే ఈ వేదాంత పక్షము. సిద్ధాంత అంటే ఇక్కడ వేదాంత. సో వేదాంత తాత్పర్యము. సిద్ధాంత పక్షం ఎప్పుడు కూడా వేదాంత తాత్పర్యాన్ని నిలబెట్టడానికి, పూర్వపక్షం ఎప్పుడు కూడా వేదాంత తాత్పర్యానికంటే కూడా ఇతర తాత్పర్యాన్ని తీసుకురావడానికి ఉంటుంది. ఈ పూర్వపక్షి మీద ఒక ఆక్షేపం కలిగింది ఏమని, ఇది పునరుక్తి అవుతా ఉంది. కర్మకాండ ఈ ఆరణ్యక భాగంలో ఉపనిషత్తు ఆరంభం కాకముందు ఏదైతే చెప్పారో అదే గనక మళ్ళీ ఉపనిషత్తులో చెప్తే ప్రయోజనం ఏముంది, పునరుక్తి కదా. సో ఆ పూర్వపక్షి ఉత్తరం ఇస్తున్నాడు ఏమని, ఇది పునరుక్తి కాదు, ఎందుకంటే ధర్మాంతర విశేష నిర్ధారణార్థం, ధర్మాంతర విశేషాలు, సృష్టి స్థితికర్త లయకర్త అనేటువంటి విశేషాలు కూడా జోడించి ఆత్మస్వరూపం చెప్పబడుతా ఉంది. అక్కడ ఆ పూర్వకాండలో కేవలము ఆత్మ బ్రహ్మ అనే పదాలు మాత్రమే వచ్చాయి. ఇక్కడ దానిలో ఉన్నటువంటి విశేష ధర్మాలు ఇంకా కొన్ని చెప్పబడుతున్నాయి. కాబట్టి పునరుక్తి ఏమి లేదు. మనం ఏదైతే 2వ తరగతిలో చదువుకుంటున్నామో అదే విషయాలు 3వ తరగతిలో 10వ తరగతిలో రావచ్చు. కానీ కొన్ని అధిక విశేషణాలతో, రైట్, కొన్ని అధిక కొంత యాడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి విశేషాలు ఇంకా లోతుగా వెళ్ళి చెప్పడం అనేది ఉంటుంది. ఆ విధంగా ఉపనిషత్తులో కొంత లోతు వెళ్ళి ఈ జగత్ సృష్టి సంహారాది ధర్మ విశేషాలు చెప్తున్నారు. కాబట్టి పునరుక్తి లేదు అని. లేదా ఇంకొక పక్షం చెప్పుకున్నాం, కేవల ఉపాస్త్యర్థత్వాద్వా అని చెప్పేసి. కేవల ఉపాసన అక్కడ కర్మ భాగంలో ఈ కర్మ చర్చిస్తున్నటువంటి భాగంలో కర్మతో పాటుగా కర్మాంగంగా ఉపాసన చెప్పుకున్నాం కదా. కర్మాంగ ఉపాసన లాగా కాకుండా ఇక్కడ కేవలం ఉపాసన మాత్రమే, కర్మకు సంబంధం లేకుండా ఉపాసనను విధానం చేయడానికి ఉపనిషత్తు అని చెప్పి. అది కేవల ఉపాస్త్యర్థత్వాద్వా అనేది రెండో సమాధానం. దానికే అది సంగ్రహ భాష్యం. కేవల ఉపాస్త్యర్థత్వ సంగ్రహ భాష్యం తీసుకుంటే దానికి వ్యాఖ్యగా అథవా అని చెప్పేసి, ఆత్మ ఇత్యాది పరోగ్రంథ సందర్భ, ఆత్మ ఇత్యాది పరోగ్రంథ తర్వాత ఈ ఉపనిషత్ గ్రంథ సందర్భం అంటే దాని తాత్పర్యం. అది పునరుక్తి కాకుండా ఎందుకు చెప్పబడతా ఉంది, చెప్పిన విషయమే చెప్పబడతా ఉంది. కానీ ఆత్మనః కర్మిణః, ఆత్మ కర్మ సంబంధి కాబట్టి కర్మణ అన్యత్ర ఉపాసన అప్రాప్తవు. కర్మ కంటే వేరుగా ఆత్మోపాసన, కేవల ఆత్మోపాసన విధానం లేదు ఇప్పటిదాకా, పూర్వకాండలో లేదు. కాబట్టి ఇక్కడ కర్మ ప్రస్తావి అవిహితత్వాత్, కర్మ సందర్భములో కేవలాత్మోపాసనను విధానం చేయలేదు. కాబట్టి కేవలాత్మ అవి ఉపాస్య అని చెప్పడానికి ఉపనిషత్తు ఆరంభమైంది అని రెండో సమాధానం చెప్పారు పూర్వపక్షి. రైట్, ఇది మళ్ళీ పూర్వపక్షి యొక్క సమాధానం. తర్వాత మూడో పక్షం కూడా చెప్పుకున్నాం. మూడో సమాధానం అంటే పూర్వకాండంలోనే చెప్పిన విషయం మళ్ళీ ఉపనిషత్తులో చెప్పినా పునరుక్తి దోషము లేదు అని చెప్పడానికి మూడో పూర్వపక్షం ఏమని, భేదాభేద ఉపాస్యత్వాత్వా, ఆత్మ భేదాభేద స్వరూపం అని చెప్పడానికి. రైట్, ఆత్మ భేదాభేద స్వరూపము. కర్మ విషయంలో అయితే భేద దృష్టితో ఉపాసిస్తున్నాము, అకర్మ విషయంలో, రైట్, అదే ఆత్మ అకర్మకాలే, కర్మ లేనటువంటి సందర్భంలో అభేదేన అపి ఉపాస్య. అంతకుముందు కేవలాత్మ ఉపాసన అది వేరు. కేవలాత్మ ఉపాసనలో ఆత్మ నిర్గుణ స్వరూపం అని, అద్వితీయ స్వరూపం అని. అంటే ఆత్మ విషయ నిర్ధారణ లేదు. ఆత్మని ఏ విధంగా అనుకోండి, కేవలాత్మ ఉపాసన. ఇక భేదాభేదవాది కూడా ఉన్నాడు పూర్వపక్షంలో. సో భేదాభేదవాది పూర్వపక్షం ఏంటి, సో ఆయన ఏమంటున్నాడు, ఆత్మ భేద
భేదము అభేదము రెండింటినీ కలిగి ఉంటుంది. ఆత్మలో స్వగత భేదాలు ఉన్నాయి, ఆ భేదాలు లేనటువంటి స్థితి కూడా ఉంది, రెండు పారమార్థికాలే. అందుకని కర్మకాలంలో ఆత్మను భేద విశిష్టంగా, సోపాధికంగా భేద విశిష్టంగా లేదా ఆ, స్వగత భేద స్వగత భేదాలు కలిగినదిగా ఉపాసించవచ్చు. రైట్, అది భేద దృష్టి భాగ్. అది అకర్మ కాలే, కర్మ లేనటువంటి కాలంలో అభేదేన అపి ఉపాస్య ఇది అని ఈ విధంగా ఏవం అపునరుక్తత, పునరుక్తి లేదు. పునరుక్తి చిన్న అభ్యంతరం కదా, ఆ అభ్యంతరానికి పూర్వపక్ష ఆ విధంగా సమాధానం చెప్పి ఇంకా ఫర్దర్గా పూర్వపక్షే కంటిన్యూ అవుతున్నాడు. ఇక్కడి నుంచి చూద్దాం మనం ఏడవ భాగంలో. ఇందులో పూర్వపక్షం ఏదైతే జ్ఞానకర్మ సముచ్చయాన్ని ప్రతిపాదిస్తుందో ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం మనం, ఈ ఐతరేయోపనిషత్తులోనే, ఈ ఐతరేయోపనిషత్తులో ఈ విధంగా జ్ఞానకర్మ సముచ్చయాన్ని ఐతరేయోపనిషత్తు ద్వారానే లేదా ఈ ఐతరేయ ఆరణ్యకము ఐతరేయోపనిషత్తు వీటి ద్వారా నిరూపించడానికి. ఇది ఋగ్వేదీయోపనిషత్తు కదా, సో ఋక్ సంహితలు, ఋక్ మంత్రాలు, ఋగ్వేద బ్రాహ్మణము, ఋగ్వేద ఆరణ్యకము వీటి ద్వారా నిరూపించడానికి ప్రయత్నం. ఇప్పుడు ఇతర ఉపనిషత్తులలో కూడా జ్ఞానకర్మ సముచ్చయం ప్రతిపాదించబడింది అని ఇతర ఉపనిషత్తుల ద్వారా కూడా చెప్తూ సర్వ వేదాంత సమ్మతిని చూపించడానికి, ఎక్కడ జ్ఞానకర్మ సముచ్చయంలో. జ్ఞానకర్మ సముచ్చయం అంటే కర్మ ద్వారా మోక్ష ప్రాప్తి అని కానీ, కర్మ సహకృత జ్ఞానం ద్వారా లేదా జ్ఞాన సహకృత కర్మ ద్వారా, జ్ఞానము కర్మ రెండు కలిపి మోక్షాన్ని కలిగిస్తాయి. జ్ఞానము జ్ఞానఫలాన్ని ఇస్తుంది, రైట్. సో ఆ జ్ఞానఫలం చేత మోక్షం కలగటం లేదు. ఆ జ్ఞానము జ్ఞానఫలము కర్మను అపేక్షిస్తుంది. జ్ఞానఫలం సమ్యక్ జ్ఞానం కలిగిన తర్వాత ఆయన సమ్యక్ జ్ఞానం కలిగిన తర్వాత కూడా కర్మ యొక్క అపేక్ష, కర్మకు ఒక రోల్ ఉంది కాబట్టి కర్మలు చేయాలి. ఆ కర్మలు ఈ జ్ఞానము రెండూ కలిసి మోక్షాన్ని ఇస్తున్నాయి అని ఈశావాస్య శృతిని చూపిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా పూర్వపక్షంలో భాగం. విద్యాంచ యస్తద్వేదోభయగం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయామృతమశ్నుతే అని ఈశావాస్యంలో ఆ 11వ మంత్రం. రైట్, అక్కడ 11, 12, 13 ఇవన్నీ వరుసగా ఈ విధంగా ఈ శైలిలో మంత్రాలు వస్తుంది, ఒక 6 మంత్రాలు. అదేవిధంగా అదే ఈశాలోనే 2వ మంత్రం కూడా కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతకం సమాహ ఇది చ వాజసనేయ శాఖలో ఉన్న ఈశావాస్యోపనిషత్తులో. ఓకే, ఈ రెండు మంత్రాల ముందు చూస్తే విద్యాంచ అవిద్యాంచ విద్యతో కూడా అవిద్యతో కూడా, అవిద్యాంచ చకారము సముచ్చయం కలపడానికి, రెండింటిని కలుపుకోవడానికి. విద్య అంటున్నప్పుడు జ్ఞానం అర్థం తీసుకుంటున్నాం ఇక్కడ. యద్యపి అక్కడ ఈశావాస్య భాష్యంలో విద్య అంటున్నప్పుడు ఉపాసనాన్ని తీసుకుంటాం. ఇక్కడ పూర్వపక్షం కదా, పూర్వపక్షంలో విద్య అంటున్నప్పుడు జ్ఞానకర్మ సముచ్చయం గురించి ఈ శ్లోకాన్ని కోట్ చేస్తున్నాడు కదా. సో కాబట్టి విద్య అనే పదానికి ముఖ్య అర్థం జ్ఞానం అని తీసుకొని, అవిద్య అంటున్నప్పుడు అవిద్య అంటే కర్మ తీసుకోవాలి. అవిద్యకి కర్మకి ఏంటి సంబంధం? అవిద్యా కార్యము కర్మ, అవిద్య ద్వారా ద్వైతము, భేదబుద్ధి, స్వరూపం యొక్క జ్ఞానం కలగకపోవడము, ఆ సందర్భంలోనే కర్మ అనేది ఉత్పన్నమవుతుంది. యద్యపి విద్య అనే పదానికి జ్ఞానం అర్థం తీసుకున్నా, అవిద్య అనే పదానికి కర్మ అర్థం చెప్తున్నప్పుడు, పూర్వపక్ష అయినా సరే కర్మ అర్థం చెప్తున్నప్పుడు కర్మ అనేది అవిద్యా కార్యం అని అంగీకరిస్తున్నట్లే కదా. కర్మ అనేది అవిద్యా కార్యం అంటున్నప్పుడు కర్మ వాస్తవం కాదు, యథార్థం కాదు, కర్మ యొక్క స్థితిగతులు వాస్తవంగా లేవని, అవి అవిద్య ద్వారా కల్పించబడుతున్నాయని తెలుస్తూ ఉంది కదా. అంటే కర్మ మిథ్యాకోటిలోకే చేరుతా ఉందని తెలుస్తాం. సరే, అయితే ఇక్కడ పూర్వపక్షం ఏమంటాడు? అవిద్యాంచ విద్య అనేది జ్ఞానము, అవిద్య అనేది కర్మ, ఈ రెండింటిని కూడా కలిపి అనుష్ఠానం చేయాలని శృతి చెప్తా ఉంది. చకారం ఉంది కదా, అంటే సముచ్చయము, కలిపి అని. అవిద్యాంచ యస్తత్ ఉభయగం సహ వేద అంటే ఉపాసీత, అనుష్ఠానము అనేసి. ఎవడైతే ఈ రెండింటిని కలిపి అనుష్ఠానం చేస్తున్నాడో, విద్యని అవిద్యని రెండింటిని, విద్యని అవిద్యని అంటున్నప్పుడు జ్ఞానము అజ్ఞానము అని కాకుండా జ్ఞానము అజ్ఞాన కార్యము కర్మ. అవిద్య అంటే అజ్ఞానం అని సాక్షాత్ అర్థము, రూఢి అర్థం తీసుకుంటాము. కానీ లక్షణ ద్వారా ఏం చేయాలి? అజ్ఞానం యొక్క కార్యము కర్మను కూడా అజ్ఞానం అంటుంది, రైట్. సో ఈ విధంగా అయితే కార్యములో కారణ శబ్ద ప్రయోగం ఉంటుంది, చాలా చోట్ల అయితే ప్రసిద్ధంగా మనకు కనిపిస్తుంటుంది. కార్యములో కారణ శబ్ద ప్రయోగం,
రైట్. ఈ ఈ ఈ కుండలు ఇవన్నీ కూడా ముంతలు ఇవన్నీ కూడా మట్టి మట్టి కార్యాలు కాబట్టి మట్టి అని చెప్పొచ్చు. సో ఆ విధంగా విద్యాంశ అవిద్యాంశ అన్నప్పుడు జ్ఞాన కర్మల రెండింటిని కూడా ఎస్తత్ ఉభయగం సహ వేద, ఎవడైతే రెండింటిని కలిపి చేస్తున్నాడో వాడు అవిద్యయ, వాడికి రెండింటికి వేర్వేరు ఫలాలు వస్తున్నాయి. అవిద్యయా, అవిద్య ఏంటి? కర్మ. అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య ద్వారా, అవిద్య అంటే కర్మ, కర్మ ద్వారా మృత్యువును తరించి. ఈ మృత్యువు అంటే అనిష్ట కర్మాచరణం, అధర్మ కర్మాచరణం ఏదైతే ఉందో అది మృత్యువు అని నరక ప్రాప్తికి కారణమవుతా ఉంది. రైట్. అధర్మ కర్మలు, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి నరకానికి తీసుకువెళ్ళేటువంటి కర్మలు. వాటి నుంచి మోక్షం ఎలా లభిస్తుంది? ధార్మిక కర్మలు చేస్తున్నప్పుడు సమయం ఏదైతే ఉందో వాడి జీవనంలో, ఆ జీవనంలో ఉన్న సమయం కర్మలు చేస్తూ గడపాల్సి వస్తూ ఉంది. ఆ కర్మలేవో, చేసే కర్మలేవో ధార్మిక కర్మలు చేశారంటే ఇక్కడ పుణ్యమే లభిస్తూ ఉంది, కానీ పాపకర్మలకు పుణ్యము, ధార్మిక కర్మల ద్వారా పుణ్యం లభిస్తూ ఉంది. పాపకర్మలు చేసేకి అవకాశం, సమయం లభించడం లేదు. పాపకర్మలు చేయడం లేదు కాబట్టి నరకాదులు లభించడం లేదు, దుఃఖం లభించడం లేదు. ఆ దుఃఖం లభించకపోవడం ఏదైతే ఉందో దాన్ని మృత్యుం తీర్త్వ అని. ఆ విధంగా అవిద్య కర్మ ద్వారా మృత్యువును దాటి, మృత్యువును దాటటమే కాదు కదా, అమృతత్వాన్ని పొందాలి. ఇది మోక్ష విషయక చర్చ కదా. సో అమృతత్వాన్ని ఎలా పొందుతారు అంటున్నప్పుడు విద్యయా అమృతమశ్నుతే. విద్య అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. సో జ్ఞానం ద్వారా అమృతత్వాన్ని పొందుతున్నారు. అవిద్య అంటే కర్మ ద్వారా మృత్యువును ధరించి, మృత్యువును దాటి విద్య ద్వారా అమృతత్వాన్ని పొందుతున్నాడు అని ఈశావాస్య శృతి అని. ఈశావాస్య శృతి ఈ విధంగా చెప్తుంది అని పూర్వపక్షి వ్యాఖ్య. సో అందుకని ఈ శృతిని ఆయన ఈ జ్ఞానకర్మ సముచ్చయానికి ఆ అనుకూలంగా, జ్ఞానకర్మ సముచ్చయానికి అనుకూలం ఈ శృతి వాక్యం అని చెప్తున్నాడు. ఇదే విధంగా ఇంకొక శృతి కూడా ఉండదే ఈశావాస్యంలో, రెండవ మంత్రం. ఇది కూడా ప్రసిద్ధమైన మంత్రం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చతకం సమాహ అని. ఇది పూర్వార్థం. ఆ రెండో శ్లోకంలోనే పూర్వార్థం, రెండో మంత్రంలో పూర్వం. ఇహ ఇహ అంటే ఈ లోకంలో, కర్మాణి కుర్వన్, కర్మాణి కుర్వన్ ఏవ, కర్మలు చేస్తూనే. ఏ కర్మలు? విహిత కర్మలు. శాస్త్రము, వేదం విధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ విహిత కర్మలు చేస్తూనే. అహరహ సంధ్యాముపాసీత, అగ్నిహోత్రం జుహుయాత్, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అని ఇత్యాది ఇత్యాది విధివాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ఆ కర్మలు చేస్తూనే జీవితకాలం అంతా 100 సంవత్సరాలు జిజీవిషేత్. జిజీవిషేత్ అంటే జీవితం ఇచ్ఛా కుర్యాత్, జీవించాలనేటువంటి కోరికను కలిగి ఉండొచ్చు. ఎంతకాలము? శతగం సమాహ. సమాహ అంటే సంవత్సరాలు. శతగం అంటే 100 సంవత్సరాలు జీవించాలనేటువంటి కోరిక ఉత్తమమైనదే, కానీ ఆ 100 సంవత్సరాలు జీవించినంత కాలము ఈ విధంగా విహిత కర్మలు, పుణ్యకర్మలు చేస్తూనే జీవించాలి అని. పుణ్యకర్మలు అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ కుర్వన్య కర్మాణి అంటున్నప్పుడు విహిత కర్మలు అర్థం తీసుకోవాలి. కామ్యకర్మలు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు, ఎందుకంటే అవి కూడా అధర్మాలేం కావు. సో కుర్వన్నేవేహ కర్మాణి శతకం సమాహ జిజీవిషేత్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ కర్మలు చేయాలి యావజ్జీవం అని చెప్తా ఉంది శృతి. 100 సంవత్సరాలే మనిషి యొక్క ఆయుష్. 100 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్ అయినప్పుడు 100 సంవత్సరాలు కర్మలు చేయాలని శాస్త్రం చెప్తున్నప్పుడు ఇక జ్ఞానానికి అవకాశం ఎక్కడొచ్చింది అని అని అంటే జ్ఞానం ఒకవేళ మీరు ఏదైనా చేసినా కూడా కర్మతో పాటుగానే చేయాల్సి వస్తూ ఉంది కదా, కర్మలను విడవకుండానే చేయాల్సి వస్తూ ఉంది. మొదటి మంత్రంలో ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ అని చెప్తూ అక్కడ ఈశావాస్యమిదగం సర్వం అంటున్నప్పుడు అక్కడ జ్ఞానాన్ని బోధిస్తా ఉంది శృతి. రైట్. సో జ్ఞానాన్ని బోధించిన వెంటనే తర్వాత రెండో శ్లోకంలోనే కుర్వన్నేవేహ కర్మ అని చెప్తా ఉంది. సో మొదటి శ్లోకంలో జ్ఞానం చెప్పింది, రెండో శ్లోకంలో కర్మ చెప్పింది, కాబట్టి ఇక్కడ కూడా జ్ఞాన కర్మ సముచ్చయమే శృతి చెప్తుంది అని పూర్వపక్షి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృత కస్య స్విద్ధనం అని అక్కడ మంత్రం కదా. అక్కడ ఈశావాస్యం అని చెప్తూ ఈశ్వరుడి చేత, పరమాత్మ చేత ఈ జగత్తంతా ఆవృతమైంది, ఆచ్ఛాదితం చెయ్యాలి, ఆచ్ఛాదితం అయ్యింది లేదా చెయ్యాలి. రైట్. ఆ విధంగా ఉపదేశం చేస్తూ అక్కడ జ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి అదే శృతి కర్మలు చేయమని చెప్తా ఉంది, కాబట్టి జ్ఞాన కర్మ సముచ్చయము. అక్కడ వాజినాం అంటే ఈ విధంగా వాజస్నేయ శాఖలో ఈ విధంగా ఈ మంత్రాల ద్వారా శృతి కర్మలనే బోధిస్తా ఉంది, జ్ఞాన కర్మ సముచ్చయాన్ని బోధించింది. అయితే ఈ రెండో మంత్రాన్ని కొంచెం వ్యాఖ్య భాష్యంలోనే నచ వర్షశతాత్ పరం ఆయు మర్త్యానం.
మర్త్యానాం, మర్త్యానం అంటే మనుష్యులు, మర్త్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళు. మర్త్యలోకం అన్నప్పుడు మరణ ధర్మము కలిగినటువంటి లోకం. మరణ ధర్మము ఏ లోకంలో ఉండదు? అన్ని లోకాల్లో మరణం ఉంటుంది. అయితే ఈ లోకంలో మరణం శీఘ్రంగా వస్తూ ఉంది. ఈ ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో, ఇతర లోకాలు ఏవైతే ఉన్నాయో, ఊర్ధ్వలోకాలు ముఖ్యంగా, అక్కడ జీవితకాలం జీవుడి యొక్క ఆయుష్, అక్కడ ప్రాణుల యొక్క ఆయుష్ దీర్ఘకాలం ఉంటుంది కాబట్టి అక్కడ మరణం లేనట్లుగా, ఇక్కడ ఈ మర్త్యలోకంలో, ఈ భూలోకంలో మరణం తొందరగా లభిస్తా ఉంది కాబట్టి మరణ ధర్మాన్ని చెప్తూ మర్త్యలోకం అని చెప్పుకుంటారు ఇక్కడ. ఆ విధంగా మర్త్యలోకంలో, మనుష్యలోకంలో మరణ ధర్మం కలిగినటువంటి ఈ మనుష్యులు, వీళ్ళకి ఆయుష్ ఎంత ఉంది? వర్షశతాత్ ఆ వర్షశతాత్ పరం నా ఆయు మర్త్యానాం. వర్షశతాత్ అంటే 100 సంవత్సరాల కంటే కూడా పరం, అధికం, అధికమైనటువంటి ఆయుష్ మనుష్యులకు లేదు. ఏనా కర్మ పరిత్యాగేన ఆత్మానం ఉపాసీత. ఒకవేళ అలా గనక ఉండింటే 100 సంవత్సరాలు కర్మ చేయమని శృతి చెప్పింది కాబట్టి 100 సంవత్సరాలు కర్మ చేసేసి ఆ 101వ సంవత్సరం నుంచి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉండేది అని పూర్వపక్షి ఇదంతా. ఆ విధంగా అవకాశం ఉండేది, కానీ అలా లేదు ఇప్పుడు. 100 సంవత్సరాలే మనిషి యొక్క సామాన్య ఆయుష్. ఎవరో ఎక్కడో 100 సంవత్సరాలు దాటంటే దాటుండొచ్చేమో కానీ సామాన్యంగా జనరల్ రూల్ అంటాం కదా, జనరల్ రూల్ ఆ విధంగా అదే ఆ, ఆయుష్ అని. సో అందుకని కర్మ పరిత్యాగేన కేవల ఆత్మానం ఉపాసీత. ఉపాసీత అంటే అనుష్ఠానం చేయడం, అంటే తెలుసుకోవడం, జ్ఞానం. ఈ జ్ఞాన సాధన ఏదైతే ఉందో, ఈ కేవల జ్ఞాన సాధన చేయడం అనేది కుదిరి ఉండేది 100 సంవత్సరాల కంటే అధిక ఆయుష్ కనుక ఉండింటే. అలా లేదు, అలా లేదు కాబట్టి ఈ కేవల జ్ఞాన ఉపాసన అనేటువంటిది కర్మ పరిత్యాగేన ఆత్మ ఉపాసన. కర్మరహిత, కర్మ అసంబంధి ఆత్మజ్ఞానం అని భాష్యకారులు ముందు మొట్టమొదటి పంక్తిలో చెప్పారు. ఈ ఐతరేయ ఉపనిషత్తు ఆరంభంలో ఈ కేవలాత్మ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఉపనిషత్తు ఆరంభం అవుతుంది అని. ఆ విధంగా కేవలాత్మ జ్ఞానం అనేది కనుక మీరు చెప్పదలుచుకుంటే కేవలాత్మ జ్ఞానానికి అధికారం ఎవడు ఉండాలి? ఎవడు కేవలాత్మ జ్ఞానాన్ని అంటే కర్మను విడిచి ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠానం చేసేవాడు ఎవడో ఒకడు ఉండాలి. శృతులను విచారిస్తూ ఉంటే ఈ విధంగా లేదు. 100 సంవత్సరాలు కర్మలు చేయమనేది శృతి కాబట్టి 100 సంవత్సరాల తర్వాత బ్రతకడం అనేది ఏమి లేదు ఇక్కడ. కాబట్టి కేవల ఆత్మజ్ఞానం అనేది కుదరదు అని. ఆత్మానం ఆ విధంగా ఉండేది 100 సంవత్సరాల కన్నా ఎక్కువ ఆయుష్ ఉంటే అలా లేదు కదా. దర్శితం చ, అంతేకాకుండా ఈ 100 సంవత్సరాల ఆయుష్ ఏదైతే ఉందో అది మనం చెప్పడం కాకుండా శృతి కూడా చెప్తాం. రైట్. ఈ కుర్వన్నేవేహ కర్మాని జిజీవిషే శతకం సమాహ అంటే ఇక్కడ ఆయుష్ నిర్ధారణ చేయలే. నిర్ధారణ చేయకుండా 100 సంవత్సరాలు మాత్రం కర్మ చేయమని చెప్పినట్లు ఆ వాక్యానికి అర్థం. అయితే 100 సంవత్సరాలే మనిషి యొక్క ఆయుష్ అని చెప్పేటువంటి శృతి కూడా ఉంది. దర్శితం చ తావంతి పురుషాయుషో అహ్నం సహస్రాణి భవంతి ఇది. ఐతరేయ ఆరణ్యకంలోనే 238 అంటున్నారు కదా. తావంతి తావంతి ఏవ సహస్రాణి, తావంతి ఏవ అహ్నం సహస్రాణి పురుషాయుషో భవంతి అని అన్వయం. రైట్. దర్శితం చ ఇది ఐతరేయోపనిషత్తులోని ఐతరేయ ఆరణ్యకంలోనే చెప్పబడి ఉంది. పురుషాయుష, పురుషుడి యొక్క ఆయుష్, ఈ మనిషి యొక్క ఆయుష్ ఎంత ఆయుష్? తావంతి అహ్నం సహస్రాణి, అన్ని 1000 రోజులు, అన్ని వేల రోజులు. తావంతి సహస్రాణి అన్ని వేలు. ఏంటి ఆ వేలు? రోజులు. అహం అంటే రోజు కదా. అన్ని వేల రోజులు, ఇన్ని వేల రోజులు అని చెప్పింది శృతి. 238 అని చెప్తున్నప్పుడు ముందు మనం పూర్వ ప్రకరణలో చూసాం బృహతీ సహస్ర లక్షణం అనేటువంటి కర్మను. ఈ బృహతీ సహస్ర లక్షణం అంటున్నప్పుడు బృహతి అంటే బృహతీ ఛందస్సు అవుతుంది. ఆ బృహతీ ఛందస్సులో ఉన్నటువంటి 1000 మంత్రాలు అని అర్థం. రైట్. బృహతీ సహస్రం. ఆ బృహతి అనేటువంటి ఆ ఛందస్సులో 36 అక్షరాలు ఉన్నాయి. 36 అక్షరాలు ఉండి తావంతి సహస్రాణి అంటే ఆ 36,000 అని అర్థం. తావంతి ఆ బృహతి ఛందస్సులో ఎన్ని అక్షరాలు అయితే ఉన్నాయో అన్ని వేల రోజులు ఈ మనిషి యొక్క ఆయుష్ అని శృతి నిర్ధారించింది. శృతి చెప్తా ఉంది అని. కాబట్టి 36,000. 36,000 అంటే ఏమవుతుంది? 360. ఒక సంవత్సరంలో 360 రోజులు ఉంటున్నాయి. అటువంటి 100, 360ని 100తో హెచ్చిస్తే ఏమవుతుంది? 36,000 వస్తూ ఉంది కదా. సో ఆ విధంగా 36,000 రోజులు అంటే 100 సంవత్సరాలు అని. సంవత్సరానికి 360 రోజులుగా తీసుకొని సామాన్యంగా శృతిలో సంవత్సరం అంటున్నప్పుడు 360 అని చెప్తున్నారు. 365 అని కాకుండా 360 అని. ప్రతి నెలలో 30 అన్నట్లు ఒక సిమెట్రీ శృతి ఈ
రిటోరిక్ అంటే ఈ అలంకారాలకి ఒక సిమెట్రీకి అలంకారాలకి ఆ చక్కగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అది ఒక భాషలో ఒక సౌందర్యం కనిపిస్తూ ఉంటుంది కదా. అన్ని సిమిలర్ గా ప్రతి నెలలో 30 30 30 అంటున్నప్పుడు 360 అది ఒక సిమిలర్ గా కనిపిస్తాం. ఆ 360 సంఖ్య చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఆ నెలకు 30 రోజులని, ఆ 12 నెలలని, ఇవన్నీ కూడా ఆ ఈ ప్రశ్నోపనిషత్తులో కూడా ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. సో ఆ విధంగా 36,000 రోజులు అంటే 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్ అని శృతులు కూడా చూపిస్తున్నాయి. ఆ 100 సంవత్సరాలు వర్ష వర్షశతం చ ఆయు కర్మణా ఏవ వ్యాప్తం కుర్వన్నేవేహ కర్మని జిజీవిషే శతకం సమాహ అని కదా శృతి. ఆ విధంగా శతకం సమాహ అంటున్నప్పుడు ఆ 100 సంవత్సరాలు కర్మ చేతనే వ్యాపించబడి ఉన్నాయి. కర్మణ ఏవ వ్యాప్తం. కర్మ కర్మ అక్కడ చేయవలసి ఉంది, కర్మ సంబంధం ఉంది అక్కడ. ఆ 100 సంవత్సరాలకి కర్మ సంబంధం ఉంది, శృతి విధించింది. కాబట్టి కర్మను విడిచి జ్ఞానాన్ని ఎలా అనుష్ఠానం చేస్తాడు ఎవరైనా కూడా. అందుకని వర్షశతం చాయు కర్మణ ఏవ వ్యాప్తం. దర్శిత దర్శితశ్చ మంత్ర కుర్వన్నేవేహ కర్మాణి ఇత్యాది. సో కుర్వన్నేవేహ కర్మాణి ఇత్యాది మంత్ర దర్శిత. ఈ మంత్రం ముందే మనం చూసాం కదా ఇక్కడ. సో ఆ మంత్రంలో ఈ విధంగా 100 సంవత్సరాలు కర్మ చేయమని చెప్పింది. మనిషి ఉండదేమో 100 సంవత్సరాలే అని మళ్ళీ అదే వేదం చెప్తా ఉంది. కాబట్టి కర్మ లేనటువంటి, కర్మతో సంబంధము లేనటువంటి మానవుడి యొక్క జీవిత కాలం ఎక్కడా కనిపించడం లేదు. మానవుడి యొక్క సంపూర్ణ జీవితకాలం అంతా కూడా కర్మతో సంబద్ధమైనట్లే కనిపిస్తా ఉంది. ఇక కేవల జ్ఞాన ఉపాసన, కేవల జ్ఞాన అనుష్ఠానం ఎక్కడ కుదురుతుంది? అవకాశమే లేదు, అధికారియే లేడు. కాబట్టి ఆ విధంగా వ్యాఖ్యానించరాదు. ఈ ఉపనిషత్ భాగము కేవల కేవల జ్ఞానం గురించే అని వ్యాఖ్యానించరాదు అని పూర్వపక్షం. రైట్. తథా యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత ఇత్యాద్యాహ. ఇదే విధంగా ఆ, తథా అంటే అదే ఇంకా కొన్ని శృతి వాక్యాలు చూపిస్తున్నారు. ఆ కర్మలు యావజ్జీవం చేయవలసి ఉందని శృతి చెప్పింది అని చెప్పడానికి. కర్మలు యావజ్జీవం చేయమని శృతి ఆదేశిస్తా ఉంది అంటున్నప్పుడు కేవల జ్ఞానం కుదరదు అని చెప్పడం కదా. సో యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అంటే జుహుయాత్ అని అర్థం. జుహోతి అన్నప్పుడు లట్లకారం ప్రజెంట్ టెన్స్ లో వస్తా ఉంది. దాన్ని లేట్గా తీసుకుంటాం, లేట్ లకారంగా తీసుకొని విధి అర్థంలో చెప్పుకోవాలి. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అంటే జీవించినంత కాలము అగ్నిహోత్ర కర్మ చేయాలి, నిత్యాగ్నిహోత్ర. ఈ విధంగా ఆహితాగ్నులు అని వింటుంటాం కదా. ఆహితాగ్ని అంటే ఆ అగ్న్యాధానం చేసినటువంటి ఆ అధికారి జీవించినంత కాలము ఆ అగ్నిని కొనసాగిస్తూ అగ్నిహోత్ర కర్మ చేస్తూ ఉండాలి. పొద్దున సాయంత్రం 2 పూట్ల కూడా ఆ ఆ సూర్యుడికి ఆ అగ్నికి ఆహుతులు, ఆ, ఉదయం పూట, సాయంత్రం పూట ఆ సూర్యుడికి మళ్ళీ సాయంత్రం పూట అగ్నికి ఆ హిరణ్య గర్భ, ఆ విధంగా ఆహుతులు ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి. ఆ రెండు రెండు ఆహుతులు ఉదయం, 2 ఆహుతులు సాయంత్రం. అదేవిధంగా యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత. అదేవిధంగా దర్శపూర్ణమాస కర్మ, దర్శపూర్ణమాసాభ్యాం స్వర్గకామో యజేత అని కామ్యకర్మ విధానం. ఇక్కడ యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత అనేది నిత్యకర్మ విధానం. నిత్యకర్మ దర్శ పూర్ణ. దర్శ అంటున్నప్పుడు ఆ అమావాస్య అని, పూర్ణ అంటే పౌర్ణిమ అని. సో అమావాస్య రోజు, పౌర్ణిమ రోజు చేయదగినటువంటి కర్మలు. అమావాస్య రోజు 3 కర్మలు విధానం చేయబడ్డాయి అక్కడ. రైట్. ఆగ్నేయ, ఆ, ఆ, ఐంద్ర ఆగ్నేయ అగ్నీషు అమావాస్య రోజు కదా. అమావాస్య రోజు ఆగ్నేయ ఐంద్రం దది ఐంద్రం పయ అని ఆ 3 కర్మలు. ఆగ్నేయ కర్మ, అగ్ని సంబంధించినటువంటి కర్మ, ఇంద్రుడికి సంబంధించినటువంటి 2 కర్మలు. అదేవిధంగా పూర్ణమాసం పౌర్ణిమ రోజు కూడా ఆగ్నేయ, అగ్నిశోమీయ, ఉపాంశు అని ఒక 3 యాగాలు. ఆ విధంగా దర్శపూర్ణమాస యాగాలు, ఈ 6ంటిని కలిపి దర్శపూర్ణమాస యాగాలు అంటున్నారు. వీటికి మళ్ళీ అనుసంధానంగా వీటికి అంగయాగాలు చాలా ఉంటున్నాయి. ప్రయాజాది పంచయాగాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ కలిపి దర్శపూర్ణమాస అని. ఆ దర్శపూర్ణమాసాభ్యాం యావజ్జీవం యజేత. జీవించినంత కాలం దర్శపూర్ణమాసాలు ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణిమ చేస్తూనే ఉండాలి. యావజ్జీవం అగ్నిహోత్రం జహోతి. నిత్యాగ్నిహోత్రం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. సో కర్మి కదా, కర్మలందు అధికారి వాడు. సో కర్మలందు అధికారి అయినటువంటి వాడు కర్మలను ఎలా వదులుతాడు? కర్మలను వదిలి జ్ఞానానుష్ఠానం మాత్రం, కేవల జ్ఞానానుష్ఠానం ఎలా చేస్తాడు?
అందుకని కేవల జ్ఞాన ఉపాసన కుదరనే కుదరదు అని చెప్పడానికి ఇవన్నీ శృతులు, ఇవన్నీ ఉదాహరణలు. అంతేకాకుండా తం యజ్ఞ పాత్రై దహంతి ఇది చ, తం 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 అంటే ఆ యజమానిని, ఏ యజమాని అయితే ఈ విధంగా నిత్యాగ్నిహోత్రాన్ని కొనసాగిస్తూ ఈ అగ్నిహోత్ర కర్మలను, ఈ ఈ దర్శపూర్ణమాసాది కర్మలను నిరంతరము చేస్తూ ఉన్నాడో మరణించేంత వరకు, వాడు మరణించినప్పుడు ఏం చేస్తారు? తం యజ్ఞపాత్రై సహ దహంతి. ఆ యజ్ఞపాత్రలతో పాటుగా వాడిని దహనం చేస్తుంది. అంటే వాడు ఆ ఆ దహనానికి, దహనం అంటే మరణించిన తర్వాత, మరణం ప్రాప్తం అయ్యేంత వరకు యజ్ఞపాత్రలు పట్టుకొనే ఉన్నాడు, యజ్ఞపాత్రలతో కర్మలు చేస్తూనే ఉన్నాడు, వాడు ఉపయోగిస్తున్నాడు. ఆ ఉపయోగించినటువంటి ఆ యజ్ఞపాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రలతో సహా వాటిని దహిస్తున్నారు, వాటిని దహనం చేస్తున్నారు. ఎందుకంటే తర్వాత ఆ పాత్రలకి ఉపయోగం లేదు. జీవించినంత వరకు యజ్ఞపాత్రలకు అవకాశం ఉంది, తర్వాత లేదు కాబట్టి వాటితో పాటుగా దహిస్తున్నారు అని. యజ్ఞపాత్రై దహంతి ఇది చ. రైట్. అంతేగాక రుణత్రయ శృతే, ఈ రుణత్రయ శృతి, ఈ మూడు రుణాలు ఉన్నాయి అనేసి, ఈ మూడు రుణాలు ఆ, వైదికుడికి ఆ జన్మతః పుట్టుకతోనే ఈ మూడు రుణాలు కలుగుతున్నాయి వాడి జీవితంలో. జాయమానో వై బ్రాహ్మణ త్రిభిర్రుణవానేవ జాయతే, రుణాని త్రీని అపాకృత్య మనోమోక్షే నివేశయేత్ అని ఇది మనుస్మృతిలో వాక్యం. జాయమానో వై బ్రాహ్మణ, ఈ జన్మను పొందుతున్నటువంటి ఈ బ్రాహ్మణుడు మూడు రుణాలతో కలిసి, మూడు రుణాలతో పాటుగా జన్మను పొందడం. రుణం అంటే అప్పు. రైట్? మూడు అప్పులు ఉన్నాయి వాడికి పుట్టుకతోనే: పితృరుణం, ఋషి రుణం, దేవరుణం. పితృరుణం, ఋషి రుణం, దేవరుణం. పితృరుణము వాడు వివాహం చేసుకొని సంతానాన్ని పొందడం ద్వారా పితృరుణాన్ని తీరుస్తుంది. రైట్? ఏ విధంగా అయితే తల్లిదండ్రులు ఆ వాడికి జన్మనిచ్చారో, రైట్, ఈ కంటిన్యూటీ ఏదైతే అంటున్నామో, కంటిన్యూటీ, ఈ జీవుల కంటిన్యూటీ రెండు రకాలుగా చూస్తాము. రైట్? వ్యక్తిగతంగా కంటిన్యూటీ, ఈ రోజు నేను బ్రతకాలి, రేపు జీవించి ఉండాలి అనేటువంటి ఇచ్ఛ సామాన్యంగా సహజంగా ప్రాణుల్లో కనిపిస్తూ ఉంటుంది. కొంచెం అనారోగ్యం వచ్చినప్పుడు ఆ విరక్తి కలిగితే, శ్మశాన వైరాగ్యం లాంటి విరక్తి కలిగితే కలగచ్చేమో కొంతకాలం, కానీ తర్వాత మళ్ళీ జీవించాలనేటువంటి ఇచ్ఛ సహజంగా ఉంటుంది. అది వ్యక్తిగతంగా. ఆ తర్వాత సామూహికంగా ఈ మానవ జాతి కొనసాగాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా ఉంటుంది. రైట్? ఏదైనా ఒక జీవరాశి ఎక్స్టింక్ట్ అవుతా ఉంది అంటున్నప్పుడు అందరూ ఆ, చాలా బాధను వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మానవ జాతి కూడా కొనసాగుతుంది. మానవ జాతి ఎలా కొనసాగుతుంది? ప్రతి ఒక్కటి వంశము కొనసాగుతున్నప్పుడు మానవ జాతి కొనసాగుతుంది. ఆ విధంగా వ్యక్తిగతంగా కొనసాగడం కంటిన్యూటీ ఇండివిజువల్ లెవెల్లో, కలెక్టివ్ లెవెల్లో కూడా కంటిన్యూటీ. రైట్? మళ్ళీ ఇంకా ఆ కంటిన్యూటీలో, ఆ కలెక్టివ్ లెవెల్లో ఉంటున్నప్పుడు మానవాళి చెప్పుకుంటాం. మళ్ళీ ఆ మానవాళిలో ఈ తెగలు ఇవి ఏవైతే ఉన్నాయో, ఏ తెగకి వాళ్ళు మా సంప్రదాయం కొనసాగాలి అనేటువంటి ఇచ్చ కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా ఇవి నెరవేరుతున్నాయి అంటే ఈ విధంగా ఆ పితృ రుణం తీర్చడం ద్వారా. పితృరుణం అనేది పితృదేవతలకు మనము ఇవ్వదగినటువంటి రుణం. ఆ సంతానోత్పత్తి ద్వారా, అది పితృరుణం. అదేవిధంగా ఋషి ఋణం. ఋషులు ఋషులు అంటే మంత్రద్రష్ట, ఋషయ మంత్రద్రష్టారః. ఈ మంత్రాలను దర్శించినటువంటి ఋషులు. విశ్వామిత్రుడు, విశ్వామిత్ర ఋషి గాయత్రి మంత్రాన్ని దర్శించాడని, ఆయన గాయత్రి మంత్రాన్ని మనకు అందించాడు. అదేవిధంగా అనేక ఋషులు, మన ఐతరేయంలో వామదేవ ఋషిని చూస్తాము. ఎన్నో మంత్రాలు వామదేవ ఋషి ద్వారా మనకు అందినటువంటి ఉన్నాయి. ఆ విధంగా ఈ ఋషులు మంత్రద్రష్టలు ఎవరైతే మనకి మంత్రాలను అందించారో వాటిని మనం కొనసాగించాలి. కొనసాగించాలంటే వాటిని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేయకుండా అవి కొనసాగవు. ఈ వేదము, వేదము పుస్తకాల్లో నిలబడేది కాదు కదా. ఎన్ని పుస్తకాలు ప్రచురించినా కూడా పుస్తకాల్లో ఉండేది కాదు ధర్మం. ధర్మం అనేది ఆచరణలో రావాల్సిందేటువంటిది. ఆచరణలోనే దానికి జీవితం నిలబడేటువంటిది. కాబట్టి ధర్మం ఆచరణలోకి రావాలంటే ముందు ధర్మాన్ని అధ్యయనం చేయాలి. అందుకనే ధర్మో రక్షతి రక్షిత, రక్షిత ధర్మ తదుపరి రక్షతి. రక్షించబడినటువంటి ధర్మము అంటే అనుష్ఠించబడినటువంటి ధర్మము. ధర్మం అనుష్ఠించబడ్డప్పుడు దానికి ఒక లైఫ్ వస్తూ ఉంది, మనిషిలో వస్తా ఉంది ధర్మం. ఆ మనిషిలో అంటే ఆ సమాజంలో ధర్మము గనక ఆ విధంగా నిలబడితే, అందరూ అనుష్ఠిస్తూ ధర్మం నిలబడితే ఆ ధర్మము వ్యక్తులను రక్షిస్తాం. రైట్? సో అది ఋషి. సో ఆ విధంగా వేద శాస్త్ర అధ్యయనం,
శాస్త్ర అధ్యయనం, ఈ శాస్త్రం మనకి ఏ ఋషులైతే మనకు ప్రతి మన దాకా తీసుకొచ్చారో మనము తర్వాత తరానికి తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకువెళ్తాము? అధ్యయనం ద్వారా, జీవించడం. దాన్ని అధ్యయనం చేయడం, దానిని జీవితంలోకి తీసుకురావడం ద్వారా ముందుకు వెళ్తున్నాయి. అది ఋషి రుణం. అదేవిధంగా దేవరుణం. దేవతలకి ఏ శాస్త్రం అయితే ఏ దేవతలకు సంబంధించినటువంటి ఏ కర్మలు చెప్తుందో ఆ కర్మల ద్వారా దేవతలను తృప్తిపరచడం, ఆ కర్మల ద్వారా ఆయా దేవతలను తృప్తిపరచడం ద్వారా దేవరుణం మనం తీరుస్తున్నాం. దేవతలు ఈ ఆ వర్షము ఇత్యాదుల ద్వారా, వర్షము ద్వారా సస్యము, ఇత్య అన్నము ఇత్యాదుల ద్వారా మానవాళినంతా పోషిస్తున్నారు. దానికి ప్రత్యుపకారంగా ఆ దేవతలకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ దేవతలకు మళ్ళీ ఆ హవిస్సులు సమర్పించడం. గీత గీతా శ్లోకాల్లో మనకి ఈ శ్లోకాలు వస్తాయి, యజ్ఞం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా. సో ఈ విధంగా ఈ దేవరుణం ద్వారా దేవతల ఈ యజ్ఞయాగాది కర్మల ద్వారా దేవరుణాన్ని తెచ్చడం. ఈ మూడు రుణాలతో బ్రాహ్మణుడు జన్మను పొందుతున్నాడు. జాయమానో వై బ్రాహ్మణ త్రిభి రుణవానేవ జాయతే. అందువలన రుణాన్ త్రీణి అపాకృత్య, ఈ మూడు రుణాలను తీర్చి మనోమోక్షే నివేశయే, మోక్షము ఎందు, మోక్ష మార్గము ఎందు, మోక్ష సాధన మోక్షోపాయం ఎందు మనస్సును ఏకాగ్రం చేయాలి అని. రైట్. సో అందుకని కర్మలు చేయాలి. మళ్ళీ ఇది కూడా కర్మలు చేయాలి అని చెప్పడం. రైట్. సో కర్మలు చేయాలని చెప్తున్నప్పుడు ఎప్పుడు దాకా చేయాలి? యావజ్జీవం అంటున్నప్పుడు. అందుకని కేవల జ్ఞానం అనేది లేదు అని చెప్పడానికి ఇవన్నీ యుక్తులు, శృతి ద్వారా పూర్వపక్షి నిరూపిస్తున్నటువంటి యుక్తులు. రుణత్రయ శృతేశ్చ. ఆ తర్వాత ఇక పారివ్రాజ్య శాస్త్రం అవుతుంది. పారివ్రాజ్య శాస్త్రము అంటే సన్యాసాన్ని తీసుకోవడానికి అనుమతించే శాస్త్రం అవుతుంది. అది శాస్త్రం అంటే వేదవాక్యం అర్థం. శాస్త్రం అంటే వేదం అని, వేదం అంటే వేదవాక్యం. ఆ విధంగా పారివ్రాజ్యాది శాస్త్రం అంటే పారివ్రాజ్యాదులను విధానం చేసేటువంటి శాస్త్రం. ఆ శాస్త్రం ఉంది కదా, మళ్ళీ దానికి ఏం అర్థం చెప్తారు ఈ విధంగా? పారివ్రాజ్యం అంటేనే కర్మ సన్యాసం అని అర్థం. సో కర్మ సన్యాసం అంటే కర్మలను విడవడానికి శృతి అనుమతిస్తుంది అని అర్థం. సో కర్మలను విడవడానికి శృతి అనుమతిస్తుంది కదా, ఆ అనుమతిస్తున్నప్పుడు మరి ఈ విధంగా కేవల కర్మలు జ్ఞానరహి కేవల కేవల జ్ఞానానికి అవకాశమే లేదని చెప్పడం ఎలా కుదురుతుంది? ఒకసారి ఈ పారివ్రాజ్యం అంటే సన్యాసాశ్రమాన్ని గనక అంగీకరిస్తే ఆ సన్యాసాశ్రమ ధర్మమే అది. కర్మలను విడిచి కేవల జ్ఞానాన్ని అనుష్ఠించడం, అదే అదే ఆ ఆశ్రమం యొక్క ధర్మం అది. కాబట్టి అది అంగీకరించినట్లు అవుతుంది. ఆ వాక్యాన్ని విస్మరించడానికి వీల్లేదు, అది కూడా శృతి వాక్యమే. మరి దానికి ఏ విధంగా అర్థం చెప్పాలి అని దాన్ని చెప్తున్నాడు ఇప్పుడు పూర్వపక్షి. ఇదంతా మళ్ళీ తత్ర పారివ్రాజ్యాది శాస్త్రం వ్యుత్థాయాత భిక్షాచర్యం చరంతి అని. రైట్. అథ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ విత్థాయ అథ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యక శృతి. పుత్రైషణ, విత్తైషణ, లోకేషణ, ఈ మూడు ఏషణలు చెప్పుకున్నాము. పుత్రేషణ, పుత్రకామన, అదేవిధంగా విత్తేషణ, ధనము, లోకేషణ, ఆయా లోకాలు, దేవలోక స్వర్గలోకాలను పొందడము. ఇవన్నీ వీటిని మళ్ళీ సాధ్యేషణ, సాధనేషణ. సాధ్యము ఏదో పొందాలి, సాధ్యము పొందాలి అంటే ఈ సంసారంలో ఏదో విషయాన్ని పొందాలి. ఈ లోకంలో కొన్ని ఫలాల మీద ఆసక్తి ఉండొచ్చు, పరలోకంలో ఉండే ఫలాల మీద ఆసక్తి ఉండొచ్చు. కానీ ఇహలోక పరలోక ఫలాలలో ఏ ఫలం కావాలన్నా కూడా కర్మల ద్వారానే కదా. సో అదంతా లోకేషణ. అవన్నీ కూడా సాధ్యేషణ అని. దానికి ఆ సాధ్యం పొందాలి అంటే ఏది ఊరికే రాదు. లోకంలో ప్రతిదీ కూడా ప్రయత్నపూర్వకంగానే పొందాల్సి వస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఏ లోకాలను పొందాలో అవన్నీ కూడా సాధన ద్వారానే పొందబడుతున్నాయి. కాబట్టి సాధ్యేషణ ద్వారా సాధనేషణ. ఈ సాధ్యేషణ, సాధనేషణ ఇదే సంసారం. వర్తమాన కాలంలో సాధనని అనుష్ఠానం చేస్తాడు, తర్వాత భవిష్య కాలంలో సాధన ద్వారా పొందే ఫలాన్ని పొందుతూ ఉంటాడు. ఈ లోకంలో అయినా అంతే. ఇప్పుడు కర్మ చేస్తూ ఉంటాము, కర్మఫలం తర్వాత కలుగుతూ ఉంటుంది. సో కర్మఫలం, కర్మ వర్తమాన కాలంలో, కర్మఫలం భవిష్య కాలంలో. ఆ విధంగా కాలం అనేది వచ్చేస్తుంది వ్యవహారంలోకి. రైట్. సో ఆ విధంగా ఆ కామలన్నిటి నుండి, పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ నుండి విడిబడి, విత్థాయ వేరుపడి, అథ భిక్షాచర్యం చరంతి, ఇక శరీర పోషణ గురించి భిక్షను ఆశ్రయిస్తున్నాడు అని. భిక్షను ఆశ్రయించి జీవికను గడుపుతున్నాడు. శరీర పోషణ అయితే గడుస్తుంది కదా, ప్రారంభ కర్మ ఉన్నంత కాలం శరీరం నడుస్తూ ఉంది. కాబట్టి శరీరం ఉంది కాబట్టి శరీరానికి కొంత పోషణ కావాల్సి ఉంటుంది. ఆ పోషణకు మాత్రమే భిక్షను చేస్తూ మిగిలిన వ్యవహారాలన్నింటినీ విడిచి అని అర్థం. భిక్షాచర్యం చరంతి అని ఇది పారివ్రాజ్య శృతి.
పారివ్రాజ్యాన్ని ఆమోదించేటువంటి శృతి బృహదార లేఖనంలో వస్తా ఉంది. ఈ శృతి మరి దీని గురించి ఏం చెప్తారు అంటే దీన్ని ఆత్మజ్ఞాన స్తుతిపరః అర్థవాద, దీన్ని అర్థవాదంగా తీసుకోవాలి. ఎందుకంటే మిగిలిన శృతులు ఉన్నాయి కదా, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్, యావజ్జీవం దర్శపూర్ణమాసాభ్యాం యజేత అనేటువంటి శృతులు ఉన్నాయి కాబట్టి ఆ శృతులకి ఈ వాక్యానికి విరోధం కలుగుతా ఉంది కదా, సమన్వయం ఎలా చేస్తాం? ఇది సమస్య. సర్వత్రా ఏ దర్శనం తీసుకున్నా కూడా అనేక దర్శనాలు ఉన్నాయి మనకు. కేవలం వేదాంతం ఒక్కటే దర్శనం అని కాదు కదా, మీమాంస దర్శనం ఉంది, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళు మిగతా అందరూ కూడా భేదవాదులు, భేదాన్ని ప్రతిపాదించే వాళ్ళు. అయితే ఈ న్యాయ వైశేషిక, ఈ సాంఖ్య యోగ, పూర్వోత్తర మీమాంసలు, పూర్వమీమాంస కర్మకాండ గురించి చర్చిస్తా ఉంది, ఉత్తర మీమాంస ఉపనిషత్తుల యొక్క చర్చ చేస్తాం. ఈ 6 దర్శనాలని ఆస్తిక దర్శనాలు అని, ఈ 6 ఆస్తిక దర్శనాలు. ఈ ఆస్తిక దర్శనాలన్నీ అందరూ కూడా, ఆస్తిక దర్శనాల్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తున్నారు. అందుకని ఆస్తిక నాస్తిక విభాగం ఏదైతే ఉందో, ఆస్తిక నాస్తిక విభాగాన్ని మనం వేదము ద్వారానే ఈ విభాగాన్ని చేస్తున్నాం. నాస్తికో వేద నిందకాహ అని. వేదాన్ని నిందించేటువంటి వాడు, నింద అంటే ఏంటి? నింద అంటే వేదము ప్రమాణము కాదు అనేవాడు, వేద ప్రామాణ్యాన్ని వ్యతిరేకించేవాడు. వేదము ప్రమాణం కాదు అనేవాడు నాస్తికుడు, వేద ప్రమాణాన్ని అంగీకరించేవాడు వైదికుడు, ఆస్తికుడు. అది విభాగం. అంతేగాని ఈశ్వరుడు ఉన్నాడనేవాడు ఆస్తికుడు, ఈశ్వరుడు లేడనేవాడు నాస్తికుడు అనే డెఫినేషన్ మనం తీసుకోవటంలే. అది థియాలజీలో వాళ్ళు తీసుకుంటారు. ఆ విధంగా ఏతిస్ట్, థేయిస్ట్, ఏతిస్ట్ అంటున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఈశ్వరుని అంగీకరించేవాడు, ఈశ్వరుని కూడా కాదు వాళ్ళు, ఆ పుస్తకాన్ని, వాళ్ళ పుస్తకం ఏదైతే ఉందో దాన్ని అంగీకరిస్తే థేయిస్ట్ అని, లేకుంటే ఏతిస్ట్ అని. అక్కడ కూడా ఇంచుమించు ఆ పుస్తకం వైపే వెళ్తుంది మళ్ళీ. ఇక్కడ మనం ఆస్తిక నాస్తిక విభాగాన్ని వేద ప్రమాణాన్ని అంగీకరించని వాడు, అంగీకరించని వాడు. అన్నిటికీ కోపం వస్తున్నది వాడికి. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించేవాడు, అంగీకరించేవాడు వైదికుడు అవుతున్నాడు, ఆస్తికుడు అవుతున్నాడు, అంగీకరించని వాడు నాస్తికుడు అవుతున్నాడు. రైట్. సో అది ఈ ఈ ఈ ఈ విధంగా విభాగం. ఈ మీమాంస, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, న్యాయ వైశేషిక, సాంఖ్యయోగ, వీళ్ళందరూ కూడా వేదాన్ని అంగీకరిస్తున్నారు కాబట్టి ఈ వేదవాక్యాలకి అర్థం చెప్పాల్సి ఉంటుంది. రైట్. అథ విత్థాయ అథ భిక్షాచర్యం చరంతి, ఈ వాక్యాన్ని విడిచిపెడదాం అని చెప్పడానికి కుదరదు. అన్ని వాక్యాలను సమన్వయం చేయాల్సి ఉంటుంది. వేదం ప్రమాణం అంటే అదే అర్థం కదా. వేదం ప్రమాణం అంటున్నప్పుడు వేదంలో వచ్చిన ప్రతి వాక్యము ప్రమాణం. రైట్. ఆల్ ఆర్ నన్, ఆ ప్రిన్సిపల్ని అప్లై చేస్తారు. ఆల్ ఆర్ నన్, సంపూర్ణ వేదం ప్రమాణం లేదా సంపూర్ణ వేదం అప్రమాణం. అంతేగాని వేదంలో నాకు నచ్చిన భాగం ప్రమాణం, నచ్చని భాగం అప్రమాణం, నాకు అనుకూలంగా ఉండే భాగం ప్రమాణం, అనుకూలం లేని భాగం అప్రమాణం అలా చెప్పడానికి వీలు లేదు. అలా కుదరదు. అలా ఎవరైతే ఆ విధంగా చూస్తారో వాళ్ళకి ఆ వేదంలో విశ్వాసమే కలగదు, వేదం మీద ఒక శ్రద్ధ, కావాల్సిన శ్రద్ధ కలగదు. రైట్. ఆ విధంగా సకల వాక్యాలను అన్వయం చేయాలి కదా, ఏదో విధంగా అన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకని పూర్వపక్ష వాక్యాన్ని చెప్తున్నాడు, దీన్ని ఆత్మజ్ఞాన స్తుతి పరం అర్థవాదంగా తీసుకోవాలి. రైట్. సో ఈ విధంగా కొన్ని వాక్యాలు ప్రధాన వాక్యాలు ఉన్నాయి, కొన్ని వాక్యాలు గౌణ వాక్యాలుగా ఉంటాయి. సో ప్రధాన వాక్యాలు ఏవో నిర్ణయించిన తర్వాత ఇతర వాక్యాలని వాటికి అనుకూలంగా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో ప్రధాన వాక్యం ఏమైంది ఇక్కడ? యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యా, దాన్ని ప్రధాన వాక్యంగా తీసుకున్నారు. దాన్ని ప్రధాన వాక్యంగా తీసుకున్న తర్వాత విత్థాయాత భిక్షాచర్యం చరంతి అనే వాక్యాన్ని దాని వైపు అన్వయం చేయాల్సి ఉంటుంది. కుదరదు. కాబట్టి దీన్ని అర్థవాదం చేయడం, అంటే ఇది నిరర్థకము అని చెప్పడం. అంటే దీనికి ఈ వాక్యానికి అర్థం అవుతుంది. విత్థాయ అథ భిక్షాచర్యం చరంతి అనే వాక్యానికి ప్రాపర్ మీనింగ్, సమ్యక్ అర్థం ఉంది దానికి. కానీ ఆ అర్థాన్ని మనం విడిచిపెడుతున్నాము. అర్థాన్ని విడిచి దాన్ని ఆత్మజ్ఞానం యొక్క స్థుతి, ఈ ఆత్మజ్ఞానం మహత్తరమైనటువంటిది, దాని గురించి అన్నీ విడవచ్చు. రైట్. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, మహత్తరమైనటువంటి ఈ ఏషణలు, ఈ ఏషణ సాధనలు ఇవన్నీ కూడా విడవచ్చు అని, అంత మహత్తరమైనటువంటిది ఆత్మజ్ఞానం అని స్థుతే గాని విడువు అని చెప్పడం కాదు. విడవడం శృతి యొక్క తాత్పర్యం కాదు. అంటే ఈ పుత్రేషణ, విత్తేషణ, లోకేషణలను విడవమని చెప్పడం శృతి తాత్పర్యం కాదు. శృతి కేవలం ఆత్మజ్ఞానాన్ని ఆ విధంగా స్తుతిస్తా ఉంది అని అని ఆ విధంగా అర్థవాదంగా తీసుకోవాలి. ఇది
ఆత్మజ్ఞాన స్తుతిపర అర్థవాద అని, లేదా అనధికృతార్థోవా, అనధికృతార్థ, అధికృతార్థ అంటే అధికారికి సంబంధించినటువంటి, అనధికృత అంటే అధికారి కానటువంటి వాడెవడైతే ఉన్నాడో, దేనికి అధికారి కాడు? కర్మకు అధికారి కానటువంటి వాడెవడైతే ఉన్నాడో ఆ కర్మ అనధికారి, వాడికి సంబంధించినటువంటిది ఈ ఆ శృతి. రైట్. అత భిక్షాచర్యం చరంతి అనే శృతి అనధికృత, అనధికృత అంటే కర్మలో అధికారి కానటువంటి వాడికై చెప్పబడినటువంటిది అని. ఉమ్. కర్మ అనధికారి అంటున్నప్పుడు కర్మ అనధికృత అంధపంగువాది విషయత్వమే వైద్య. సో కర్మలో ఈ అంధ పంగు ఇత్యాది అంగవైకల్యములు కూడా అన్ని అంగవైకల్యాలు కాకుండా కొంతవరకు చెప్తున్నారు. అంటే ఏవేవైతే ఆ కర్మలకు అవసరమై ఉందో, ఇప్పుడు ఆ అజ్ఞావేక్షణం అని చెప్తున్నారు. అజ్ఞావేక్షణం, యజమాని పత్ని, ఆ కర్మ చేస్తున్నటువంటి యజమాని, అతడి భార్య, ఆ సహధర్మచారిని ఆ అగ్నిని చూడాలని. ఏ అగ్నితో అయితే ఆ ఆ యజ్ఞాన్ని చేస్తున్నారో ఆ అగ్నిని ఆ అగ్నిని కాదు, ఏ ఆజ్యం అంటే ఈ నెయ్యి, ఏ నేతితో అయితే యాగం చేస్తున్నారో ఆ నేతిలో ఆ నేతిని ఆమె చూడాలి. చూడాలంటే కళ్ళు ఉండాలి కదా. కళ్ళు లేకపోతే ఆ కర్మ ఎలా చేస్తుంది? ఆ ఆజ్యాన్ని అంటే ఆ నెయ్యిని చూడాలి అనేటువంటి విధి, అది అనుష్ఠానం చేయడం కుదరదు. అదే విధంగా విష్ణుక్రమ అంటే ఆ యజ్ఞశాల ఏదైతే ఉందో ఆ యజ్ఞశాల పరిక్రమం చేయాల్సి ఉంటుంది యజమాని. సో యజమాని ఋత్వికులు అందరూ కూడా, ఆ ఋత్వికులు యజమాని ఆ పరిక్రమం చేయడానికి ఆ కావలసినటువంటి ఈ కాళ్ళు లేకపోతే ఆ పరిక్రమ ఎలా చేస్తారు? సో ఆ విధంగా ఈ అంధ పంగు ఇత్యాది, అంధ అంటే గుడ్డి, పంగు అంటే కుంటి. సో ఈ విధంగా అంధులు పంగులు వీళ్ళు కర్మకు అధికారి కారు అని శృతి చెప్తా ఉంది. సో వాళ్ళు కర్మకు అధికారి కారు కాబట్టి సన్యాసానికి అధికారులు అని. ఆ విధంగా ఈ ఈ అథ విత్థాయ భిక్షాచర్యం చరంతి అనేటువంటి పంక్తి అనధికృత అర్థోవా, అనధికృత అంటే అధికారి కానటువంటి అంధ పంగువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి చెప్పినటువంటి విధి ఇది సార్వత్రికం కాదు అని రెండవ అర్థం. ఒకటేమో ఆత్మజ్ఞాన స్థుతి పరం అర్థవాదం అని తీసుకోమని, రెండవది అనధికారుల గురించి, అంధపంగువాదుల గురించి అని చెప్పడం. రైట్. ఓకే. అదేవిధంగా అక్కడి వరకు పూర్వపక్షం. ఇప్పుడు ఇంకా సిద్ధాంతి, ముఖ్య సిద్ధాంతి ఆరంభమవుతున్నాడు. సముచ్చయవాదం, ఈ సముచ్చయవాదాన్ని ఖండించడం అని నా నిరాకరిస్తున్నాడు. ఈ విధంగా ఇప్పుడు దాకా ఏదైతే పూర్వపక్ష ప్రయత్నపూర్వకంగా ఈ జ్ఞాన కర్మ సముచ్చయం అని చెప్తున్నాడో, ఈ జ్ఞాన కర్మ సముచ్చయం కుదరదు అని చెప్పడం నా సిద్ధాంతి. జ్ఞాన కర్మ సముచ్చయం కాదు. ముందు సిద్ధాంతి చెప్పాడు, ప్రతిజ్ఞ జరిగింది ముందే, కేవలాత్మ విజ్ఞాన ఉపదేశార్థం అని చెప్తూ, కేవల ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి ఉపనిషత్ ఆరంభం అవుతుంది అని. రైట్. దానికి అనుకూలంగానే ఈ ఈ ఈ జ్ఞానకర్మ సముచ్చయాన్ని ఏ విధంగానే ఆ భేదాభేద పక్షం కావచ్చు, అంతకుముందు చెప్పిన పక్షం కావచ్చు, వీటన్నిటిని నిరాకరించడానికి ఎందుకని? దానికి వ్యాఖ్యానం పరమార్థ విజ్ఞానే ఫలాదర్శ పరమార్థ విజ్ఞానే ఫలాదర్శనే క్రియానుపపత్తే పరమాత్మ విజ్ఞానే జాతే సతి పరమా పరమాత్మ కాకుండా పరమార్థాత్మ విజ్ఞానే ఫలాదర్శనే క్రియానుపపత్తే. పరమార్థ ఆత్మ విజ్ఞానం, పారమార్థికమైనటువంటి ఆత్మ యొక్క యాథాత్మ్య జ్ఞానం, ఆత్మ యథార్థ స్వరూపం తెలియబడగా విజ్ఞానే సతి, సతి అని జోడించుకోవాలి. సతి సప్తమి, సతి సప్తమి అంటే ఆ కాలంలో అర్థంలో, కాలార్థము లేదా దేశార్థం రెండు వస్తాయి సతి సప్తమి అంటున్నప్పుడు. ఆ కాలంలో, ఆ దేశంలో. ఇక్కడ కాలం పరమాత్మ విజ్ఞానం కలిగినటువంటి కాలంలో, కలుగుతుండగా అనర్థం. కలిగి ఉండగా, కలుగుతుండగా, కలిగిన కాలంలో అని. అంటే పరమార్థ ఆత్మ విజ్ఞానం, పారమార్థికమైనటువంటి ఆత్మ విజ్ఞానం కలగగా ఫల అదర్శనే, ఇక వేరే ఫలము కనిపించటం లేదు. కర్మలను చేయడం అనేది చెప్తున్నావో ఆ కర్మలు ఫలాన్ని ఆశించి కర్మలు చేస్తారు. రైట్. కర్మఫలాలే కర్మల యందు ప్రేరకాలు. ఆ కర్మఫలాలని కాకుండా కర్మఫలాల యందు ఇచ్ఛ, ఈ కర్మఫలం నాకు కావాలి,
ఈ భోగ్య వస్తువు నేను పొందాలి అనేటువంటి ఇచ్ఛ, ఆ ఇచ్ఛ కూడా దృఢంగా ఉన్నప్పుడు, కేవలం ఇచ్ఛలాగా ఉంటే ఆ వాడు ప్రవృత్తిని పొందకపోవచ్చేమో కానీ ఆ ఇచ్ఛ తీవ్రంగా ఉత్కటంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రవృత్తిని పొందుతాడు, ప్రవృత్తిలోకి వస్తాడు. ఆ విధంగా ఆ ఉత్కట ఇచ్ఛ ఏదైతే ఉందో అది కదా వ్యక్తిని ప్రేరేపించేది. ఆ ఇచ్ఛ కలగాలంటే, ఆ ఇచ్ఛ బయలుదేరాలంటే ఒక ఆ ఫలం, పొందదగినటువంటి ఫలం ఉంది అనే జ్ఞానం కలగాలి. అందుకనే ఈ ప్రవృత్తిని ఈ విధంగా చెప్తారు: జానాతి, ఇచ్చతి, యతతే, కరోతి. జానాతి ముందు జ్ఞానం కలుగుతుంది, ఆ విషయం భిన్న విషయం యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఏ ఏ వస్తువు యొక్క జ్ఞానం అయితే కలిగిందో ఆ వస్తువు యందు ఒక ఇచ్ఛ బయలుదేరుతుంది, ఇది నాకు కావాలి అని. జానాతి తర్వాత ఇచ్చతి, ఆ ఇచ్ఛ బయలుదేరిన తర్వాత ఆ యతతే, దానికి అభిముఖమవుతాడు, నేను పొందడానికి సన్నద్ధంగా ఉన్నానని అభిముఖమవుతాడు. తర్వాత కరోతి, జస్ట్ కర్మలు చేస్తున్నాడు, కర్మలు చేస్తూ ఆ విషయాన్ని పొందుతాడు. లోకంలో వ్యవహారం అంతా ఈ విధంగానే ఉంటుంది. జానాతి, ఇచ్చతి, యతతే, కరోతి. అయితే ఆ ఆ జ్ఞానం, పరమార్థ ఆత్మవిజ్ఞానం కలిగినప్పుడు పొందదగినటువంటి ఫలము, ఇది పొందదగినటువంటి వస్తువు అని భిన్నంగా ఇంకోటి కనిపించడం లేదు. అదే పరమార్థ ఆత్మ విజ్ఞానం. ఎత్ర సర్వం ఆత్మా ఏవ అభూత్ తత్ర కేనకం పశ్యేతని శృతి. సో సమస్త బ్రహ్మాండము ఆత్మస్వరూపమే, ఆత్మస్వరూపం కంటే వేరు కాదు. ఈ సమస్త బ్రహ్మాండంలో ఆత్మస్వరూపం కంటే వేరుగా ఏవైతే కనిపిస్తున్నాయో, ఈ భేదం ఏదైతే కనిపిస్తుందో అదంతా నామమాత్రమే, నామరూపాలు మాత్రమే. వాస్తవికత వాటికి లేదు. వాటి సత్తాస్ఫూర్తి అంతా ఈ ఆత్మ చైతన్యము ద్వారానే అని తెలిసిన సమయంలో వాడికి ఇతర వస్తువు, సాక్షాత్ అంటే వాస్తవంగా ఉన్నటువంటి ఇతర వస్తువు లేనప్పుడు, అన్ని మిథ్యా వస్తువులని తెలుస్తున్నప్పుడు, మిథ్యా వస్తువు అంటేనే దాన్ని పొందడం వ్యర్థము అని అర్థం. కల్పిత వస్తువు, కల్పితము, వాస్తవంగా లేదని అర్థం కదా. సో వాటి వాటి మీద ఆకాంక్ష ఉండదు. ఆ విధంగా ఫల అదర్శనే, ఫలం కనిపించకపోగా క్రియ ఎక్కడి నుంచి వస్తుంది? క్రియ అనుపపత్తేహే. నువ్వెంత జ్ఞానకర్మ సముచ్చయం చెప్పినా కూడా జ్ఞానం ఆత్మజ్ఞానం అంటున్నప్పుడు పరమార్థ ఆత్మ విజ్ఞానం, అదే జ్ఞానం. ఆత్మ యొక్క యథార్థ స్వరూపం బ్రహ్మ, అభిన్న ఆత్మ ప్రత్యేగాత్మ జ్ఞానం. ఈ ప్రత్యేగాత్మ, ఈ సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, ఈ బుద్ధి గుహలో ఉంటూ సకల ప్రత్యయాలను, సకల విషయాలను, లోకంలో సకల వ్యవహారాలను తెలియజేస్తున్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇది ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మయే ఆ సంపూర్ణ బ్రహ్మాండం అంతటా వ్యాపించినటువంటి, సంపూర్ణ బ్రహ్మాండాన్ని సైతం నిలబెడుతున్నటువంటి ఆ చైతన్యం అదే అనేటువంటి జ్ఞానం. ఈ స్వర్గలోకం ఏదైతే ఉందో, బ్రహ్మలోకం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ ప్రత్యేగాత్మయందే కల్పితాలు అనేటువంటి జ్ఞానం. అది పరమార్థాత్మ విజ్ఞానం. రైట్. ఆ ఆత్మ విజ్ఞానం కలగగా ఫలమే లేదని తెలుస్తూ ఉండగా క్రియా అనుపపత్తేహే, క్రియలనేటివే కుదరవు. కుదరవు కాబట్టి క్రియల సంభవమే కాదు. సముచ్చయం ఎక్కడి నుంచి వస్తుంది? క్రియ ఉంటే అప్పుడు ఈ కర్మలతో జ్ఞానానికి సముచ్చయం ఉందా లేదా అనేటువంటి చర్చ చేయొచ్చు. కర్మలే లేకపోతే, క్రియలే లేకపోతే ఇంకా సముచ్చయం ఎలా చెప్తావు? కర్మలే సంభవం కాదు అక్కడ. క్రియ అనుపపత్తేహే. సంగ్రహ భాష్యం వివరణలో దానికే వ్యాఖ్యానం మళ్ళీ. యదుక్తం కర్మిణ కర్మిణ ఏవచ ఆత్మవిజ్ఞానం. మొట్టమొదట పూర్వపక్షం చెప్పాడు కర్మిణ ఏవ ఆత్మ విజ్ఞానం. ఈ ఆత్మ విజ్ఞానం ఏదైతే ఉందో ఇది కర్మి ఇందులో అధికారి, అకర్మి కాదు. అకర్మి ఆత్మ విజ్ఞానానికి అధికారి అని సిద్ధాంతం. కర్మియే ఆత్మ విజ్ఞానానికి అధికారి అని పూర్వపక్షం. మొదటి పూర్వపక్షం చూశాం కదా. సో కర్మిణ ఏవచ ఆత్మ విజ్ఞానం అని ఏదైతే చెప్పబడిందో కర్మ సంబంధీ చ ఇత్యాది, అంతేకాకుండా ఆత్మ విజ్ఞానం కర్మ సంబంధి అని రెండు రకాలు, రెండు పూర్వపక్షాలు చూసాం అక్కడ. ఒకటేమో ఆత్మజ్ఞానాన్ని కేవల ఆత్మజ్ఞానాన్ని అంగీకరించి కర్మి అందులో అధికారి అని చెప్పాడు మొట్టమొదటిసారి. అకర్మి కాకుండా కర్మి అందులో అధికారి. ఎందుకంటే ఈ అకర్మి అనేటువంటి ఆశ్రమమే లేదు, ఉన్నది గృహస్థాశ్రమమే ప్రధానంగా. దానికి ముందు బ్రహ్మచర్యాశ్రమము, వానప్రస్థంలో కూడా కర్మలు ఎలాగూ ఉన్నాయి, ఉపాసనలు ఉన్నాయి. కాబట్టి ఉన్నది గృహస్థాశ్రమమే, కర్మలకు సంబంధించినటువంటి కర్మి ఆశ్రమమే కానీ అకర్మి ఆశ్రమం అంటూ లేనే లేదు. కాబట్టి అకర్మి అనే అధికారియే లేడు. కాబట్టి ఈ జ్ఞానం ఏదైతే చెప్తున్నారో దానికి అధికారి కర్మి అని చెప్పడం మొదటి పూర్వపక్షం. ఆ తర్వాత ఆత్మజ్ఞానం అనేది కేవల ఆత్మజ్ఞానం అనేదే లేదు, అది కుదరదు. కేవల ఆత్మజ్ఞానం కుదరదు.
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిష శతం సమాహ అని శృతి చెప్తా ఉంది కాబట్టి సదా సంపూర్ణ జీవితాన్ని కర్మలు వ్యాపించి ఉన్నాయి కాబట్టి ఆత్మజ్ఞానం అనేది కర్మ సంబంధి. అంటే కర్మలు చేస్తూనే ఆత్మజ్ఞానాన్ని అనుష్ఠించాలి. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత కూడా కర్మలు చేస్తూనే ఉండాలి. ఆత్మజ్ఞాన సాధనలు అనుష్ఠించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానము కర్మతో సంబంధాన్ని కలిగి ఉంది అని అర్థం. ఉత్పన్నమైనటువంటి ఆత్మజ్ఞానము కర్మతో సంబంధాన్ని ఎలా కలిగి ఉంటుంది? ఎవడి ఎందైతే జ్ఞానం ఉత్పన్నమైందో వాడు కర్మలు చేస్తున్నప్పుడు కర్మతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అది కర్మ సంబంధీచ ఇత్యాది ఏదైతే యదుక్తం తత్నా అది సరైంది కాదు, దాంట్లో యుక్తి సరిగా లేదు. పూర్వపక్షి చాలా యుక్తులు చూపించాడు, అవి దోషయుక్తంగానే ఉన్నాయి అని ఇప్పుడు వరుసగా అపూర్వపక్షంలో ఉన్నటువంటి దోషాలను చెప్పడం జరుగుతుంది ఇప్పటి నుంచి. కరెక్ట్. పరం హి ఆప్తకామం సర్వ సంసార దోషవర్జితం బ్రహ్మ అహమస్మి ఇది ఆత్మత్వేన విజ్ఞాతే కృతేన కర్తవ్యేన వా ప్రయోజనం ఆత్మనః అపశ్యతః ఫలాదర్శనే క్రియా న ఉపపద్యతే. ఈ విధంగా ఈ యాథాత్మ జ్ఞానం అని చెప్పుకున్నాం కదా, పరమార్థాత్మ విజ్ఞానం అని. ఆ పరమార్థాత్మ విజ్ఞానం ఏంటి అని చెప్తున్నాడు. పరం హి, పరం ఉత్కృష్టం, శ్రేష్టం, నిరతిశయమైనటువంటి ఆ ఆత్మస్వరూపము పరం హి బ్రహ్మ. అపరబ్రహ్మ కాదు, అపరబ్రహ్మ అంటే సోపాధిక బ్రహ్మ అని. సోపాధిక బ్రహ్మ అపరబ్రహ్మ కాకుండా పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఏ విధంగా ఉన్నాడు? ఆప్తకామం. ఆప్తకామం అంటే అన్ని విషయాలను పొందినటువంటి వాడు. ఏ బ్రహ్మ ఎందైతే సంపూర్ణ సంసారము అధ్యస్తమయ్యుందో, ఆరోపితమయ్యుందో, ఆ బ్రహ్మ దేనిని పొందలేదు. ఆ బ్రహ్మ పొందనటువంటి విషయం ఏముంది అంటే, బ్రహ్మకు అతిరిక్తంగా స్వతంత్రంగా ఏ వస్తువు ఉంది ఇక్కడ? ఏ రజ్జువులో అయితే సర్పాన్ని మనం చూస్తున్నామో ఆ సర్పము రజ్జువుచే పొందబడే ఉంది. అది రజ్జు స్వరూపమే కదా, రజ్జువే సర్పంగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ ఆ భ్రాంత వ్యక్తి ఆ రజ్జువులో సర్పాన్ని చూసినా, జలధారను చూసినా, ఆ భూచిత్రాన్ని చూసినా, ఏదో ఒక మాలను, ఇంకేదో వస్తువును చూసినా కూడా అవన్నీ కూడా ఆ రజ్జువు పొందే ఉంది. రజ్జువు పొందనటువంటిది, రజ్జువు కానటువంటి వస్తువు రజ్జువులో ఏది కనిపిస్తా ఉంది? అక్కడ ఏది కనిపించినా అది రజ్జువే అవుతుంది. ఆ విధంగా సంపూర్ణ సంసారం అంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం, సచ్చిదానంద స్వరూపం ఏంది అధ్యస్తమై ఉన్నప్పుడు ఈ బ్రహ్మ ఆప్తకామ కాకుండా ఎలా ఉంటాడు? అందుకని ఆప్తకామం బ్రహ్మ. అంతేకాకుండా సర్వ సంసార దోషవర్జితం. ఈ సంసార దోషాలు కర్తృత్వ, భోక్తృత్వ, ఇవన్నీ సంసార దోషాలు. దుఃఖిత్వ, సుఖిత్వ, ఈ వికారాలన్నీ సంసార దోషాలు. జన్మ, మృత్యు, జర, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఈ సర్వ సంసార దోషాలు లేనటువంటిది. అప్తకామం, సర్వ సంసార దోషవర్జితం, పరం, అటువంటి బ్రహ్మ అహమస్మి ఇది. ఆ బ్రహ్మయే నేను అయ్యున్నాను అన్నప్పుడు అహం ఆప్తకామ, అహం సర్వ సంసార దోషవర్జిత, అహం పరం ఏవ అని ఆ విధంగా జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు, సర్వ సంసార దోష వర్జితుడను నేను అనేటువంటి ఒక నిశ్చయ జ్ఞానం బుద్ధిలో వెలసినప్పుడు నేను కర్తను, భోక్తను అనే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ విషయాన్ని పొందాలి, ఆ విషయం లేకుండా నాకు దుఃఖం కలుగుతా ఉంది, రైట్, ఈ దుఃఖము ఆ ఫలానా వస్తువుతో పోతుంది అనేటువంటి భావన ఎక్కడి నుంచి వస్తా ఉంది? రైట్. అహం సర్వ సంసార దోషవర్జిత అనేటువంటి జ్ఞానం కలుగుతున్నప్పుడు దీనికి అవకాశమే లేదు. రైట్. ఇది బ్రహ్మ అహమస్మి ఇది ఆత్మత్వేన విజ్ఞాతే. ఆత్మత్వేన బ్రహ్మ విజ్ఞాతే. ఆ బ్రహ్మ స్వరూపాన్ని, ఆ సచిదానంద స్వరూపాన్ని, ఏకమేవ ద్వితీయం అని అసంగ స్వరూపాన్ని ఈ విధంగా ఆత్మస్వరూపంగా తన స్వరూపంగా తెలుసుకుంటున్నప్పుడు కృతేన కర్తవ్యేన వా ప్రయోజనం ఆత్మన అపశ్యత. కృతేన కర్మణ, భూతకాలంలో చేసినటువంటి కర్మల చేత గాని, కర్తవ్యేన చేయదగినటువంటి కర్మలు ఏవైతే భావి కాలంలో ఉన్నాయని అంతకుముందు భావించాడో ఆ కర్మల చేత గాని ప్రయోజనం ఆత్మనః అపశ్యత. ఆత్మయందు ఎటువంటి ప్రయోజనాన్ని చూడనటువంటి ఆ ఆత్మజ్ఞాని ఫలాదర్శనే. ఆ విధంగా ఆత్మయందు ఎటువంటి ఈ కర్తవ్య కర్మలతో, అంటే పూర్వ సంచిత కర్మలు ఏవైతే చేసి ఉన్నామో వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు, వాటి ఎందు ఎటువంటి ఆసక్తి లేదు, ఆ కర్మ ఫలాల ఎందు ఆసక్తి లేదు. అదేవిధంగా కర్తవ్యేన చేయదగినటువంటి కర్మలు అందరూ ఏవైతే చేస్తున్నారో వాటి ద్వారా కూడా వీడు ఫలాన్ని చూడటం లేదు.
కృతేన కర్తవ్యేన వా ప్రయోజనం అపశ్యతః ఫలాదర్శనే ఫలాన్ని చూడక క్రియ న ఉపపద్యతే ఫలాదర్శనే సతి. ఆ విధంగా ఫలం యొక్క జ్ఞానం కలగకపోగా క్రియలు సంభవం కాదు. క్రియ న ఉపపద్యతే అంటే క్రియలు సంభవం కాదు. ఇక్కడికి సిద్ధాంతి ఇంకా సిద్ధాంత పక్షం ఇది. ఇందులో మళ్ళీ పూర్వపక్షం. ఈ సిద్ధాంతానికి పూర్వపక్షాలు ఆరంభమవుతున్నాయి. ఫలాదర్శనేపి నియుక్తత్వాత్ కరోతి ఇది చేత్. ఫలం కలగకపోతే కలగకపోని, ఫలం లేకపోయినా కూడా నియుక్త, వేదము శాసిస్తా ఉంది కర్మ చెయ్యి అని. కర్మ చెయ్యి అని ఎప్పుడైతే వేదం చెప్తుందో వైదికుడు కదా కర్మలు చేయాలి, వేద శాసనాన్ని అంగీకరించాలి. వేద శాసనాన్ని అంగీకరిస్తేనే వైదికుడు, అదే ఆస్తికుడు. కాబట్టి కర్మలు చేయాల్సి ఉంటుంది. వేద శాసనాన్ని శిరసా వహిస్తూ కర్మలు చేయవలసి ఉంటుంది. ఆ ఇచ్చ లేకపోయినప్పటికీ, ఫలం లేకపోయినప్పటికీ అని పూర్వపక్షం. దానికి సమాధానం చూద్దాం మళ్ళీ ఇక రేపటి నుంచి. ఓం